సినిమాలో హీరో విలన్లను రక్తం వచ్చేలా కొట్టడం లేదా చంపడం, పబ్జి వంటి గేమ్ షోలో గన్ పట్టుకుని ఎదురొచ్చిన శత్రువులను తుపాకీలతో కాల్చి చంపడం, ఇటువంటి రక్తపాతం లాంటి సీన్లు చూసి పిల్లలు మైండ్ సెట్ మారుతుంది అనడానికి కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు ఓ మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఒక బాలుడే నిందితుడని తెలియగానే పోలీసులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గత 5 రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. చివరకు బాలిక హత్య కేసులో పక్కింటి పిల్లోడే నిందితుడిగా బయటపడింది. 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చిరాని ఇంగ్లీష్లో ఒక లెటర్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ ఇంగ్లీష్లో ఓ లెటర్ రాసుకున్నాడు. బాలిక సహస్ర ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లిన అనంతరం పక్కింట్లో ఉన్న బాలుడు దొంగతనం చేయడానికి సహస్ర ఇంట్లోకి ప్రవేశించాడు. మెల్లిగా దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఇక అదే సమయంలో సహస్ర అక్కడికొచ్చింది. దొంగతనం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తానని సహస్ర బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలుడు వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులో పొడిచాడు. అనంతరం కింద పడిపోయిన సహస్రపై దాడి చేసి 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత బాలుడు సహస్ర ఇంట్లో నుంచి పక్క బిల్డింగ్లోకి వెళ్లి 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలుడిలో తెలియని భయం మొదలైంది. అది గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే ఎస్ఓటీ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ఓటీ పోలీసులు బాలుడు చదువుతున్న స్కూలుకి వెళ్లి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పి ఏం చెప్పలేదు. దీంతో ఎస్ఓటీ పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఇంగ్లీష్లో రాసుకున్న ఒక లెటర్, ఒక కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.